గురువుగారు అలాగే ప్రతి భక్తుడుకు ఉండవలసినటువంటి అనుకువ, నిరాడంబరత వీటిపై బాబా చెప్పినటువంటి ముఖ్య అంశాలేమిటి? బాబా జీవితమే ఒక సందేశము. బాబా జీవితమే ఒక సందేశం. బాబా ఎంత అనుకోకుండేవాడు. ఆయన యొక్క దేహధారణ ఏంటి, ఆయన భిక్ష ఏంటి, అదేవిధంగా బాబా గారి యొక్క భిక్షాటన ఎలాంటిది, బాబా గారు చెప్పిన సూక్తులు ఎలాంటివి, ఇది బాబా గారు భక్తులకు ఇచ్చిన సందేశం. కాబట్టి శ్రీ షిరిడి సాయినాథుని యొక్క భక్తులు ఎప్పుడు కూడా అహంకారం ఉండకూడదు. అహంకారం అనేది ఆధ్యాత్మికతకు గొడ్డలు పెట్టు. అహంకారం ఉంటే బాబా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న కలెక్టర్ గారు వస్తారు. కలెక్టర్ గారు బ్రిటిష్ గవర్నమెంట్లో అహంకారంతో వస్తాడు. అహంకారంతో వచ్చి బాబాను దర్శనం చేసుకోవాలని వస్తాడు. ఆయన దర్శనం చేసుకోవటానికి వచ్చే ముందుగా అక్కడ మమల్తాదార్ అంటే అప్పుడు తహసీల్దార్ మమల్తాదార్ అంటారు. వారు వచ్చి ముందే చెప్తారు షిరిడి సాయినాథుడికి. ఈ విధంగా రెవెన్యూ కమిషనర్ గారు వస్తారు, కర్ణిక్ గారు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, మా అధికారి వస్తున్నారు అని బాబాతో చెప్తారు. అప్పుడు సాయినాథుడు ఏమంటాడంటే రాణి అని చెప్పి ఆయన రాగానే పలకకుండా భిక్షకి వెళ్తాడు. భిక్షకు వెళ్ళి 2 గంటలు భిక్ష చేసి తిరిగి వస్తాడు. మరలా రెవెన్యూ ఆఫీసర్ కదా, ఇప్పుడు రాష్ట్రానికి ఆయన ప్రధాన కార్యదర్శి కదా, హెడ్ కమిషనర్, రెవెన్యూ హెడ్. రెండవసారి కూడా బాబా గారు ఏం చేశారు, ఆయనకు మరలా అవకాశం ఇవ్వకుండా మళ్ళీ భిక్షకు వెళ్తాడు. భిక్షకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. ఈ విధంగా 2-3 సార్లు అవకాశం ఇవ్వకపోయేందుకు ఆయన నిరాసక్తితోటి వెళ్ళిపోతాడు. అంటే అహంకారంతో వచ్చాడు. అహంకారంతో వచ్చినందువలన కనీసం బాబా అతనికి అవకాశం కూడా ఇవ్వలేదు, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ద్వారకామీలో ఆ షిరిడి సాయినాథుడు ఒకసారి హారతి సమయంలో కూర్చున్నప్పుడు ఒక భిక్షగాడు ద్వారకామై బయట బాబా అని ప్రార్థిస్తూ తను తెచ్చిన ఆహార పదార్థాన్ని దగ్గర పెట్టుకొని బాబాకు నైవేద్యం పెట్టాలని ప్రార్థిస్తూ ఉంటే సాయినాథుడు తన పక్కన ఉన్న శ్యామని పిలిచి, బయట నా భక్తుడు ఆహారం తీసుకొని వచ్చాడు నాకు నైవేద్యం కోసం, అతన్ని తీసుకురమ్మని చెప్పి శ్యామను పంపించి ఆ భిక్షగాన్ని లోపలికి తీసుకొని వచ్చి భిక్షగాడి యొక్క పదార్థాన్ని తీసుకుంటాడు. అంటే ఒక రెవెన్యూ ఆఫీసర్ది, కమిషనర్ది తీసుకోడు, ఒక భిక్షగాడి పాత్ర తీసుకుంటాడు. అంటే అక్కడ బాబా కోరుకునేది ఏంటంటే భక్తి. అంటే భక్తులకు బాబా బోధించింది గర్వం కాదు, అహంకారం కాదు, భక్తి. కాబట్టి ఎవరైతే గర్వంతో ఉంటారో, ఎవరైతే అహంకారంతో ఉంటారో వారందరినీ కూడా బాబా దూరంగా పెట్టాడు. కానీ బాబా సూక్తులలో ముఖ్యంగా బాబా చెప్పడం ఏంటంటే, శ్రీ షిరిడి సాయినాథుడు చెప్పడం ఏంటంటే, మనము అనుకువతో ఉండాలి, నిరాడంబరతో ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఇతరులను మోసం చేయకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు, లక్షలు ఆర్జించకూడదు, చేస్తే మంచి చేయాలి, చెడు చేయకూడదు. అత్యద్భుతమైన సూక్తులను బాబా బోధించడం కాదు, బాబా చేశాడు, బాబా ఆచరించాడు. ఆచరించినవి తన భక్తులు చేయమని బాబా చెప్పాడు. నిజంగా బాబా భక్తులు, నిజమైన భక్తుడైతే బాబా సూక్తులను ఆచరించాలి. నిజమైన బాబా సూక్తులను ఈరోజు ఆచరిస్తే ఈరోజు సమాజంలో హిందూ మహమ్మదీయుల వైరం ఉండదు, గొడవలు ఉండవు, మోసం ఉండదు, ప్రజలను మోసం చేయడం ఉండదు. అత్యద్భుతమైన సమాజం ఏర్పడుతుంది. అలాంటి అత్యద్భుతమైన సూక్తులను బాబా తన భక్తులకు తెలియజేయడం జరిగింది.